అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మా పిల్లల్ని పొలానికి తీసుకువెళ్తున్నాము. ఉద్యోగరీత్యా మేము వేరే ప్రాంతంలో ఉన్నా మాకు కుదిరినప్పుడల్లా మా పిల్లలిద్దరిని విలేజ్కి తీసుకొచ్చి పంట పొలానికి ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ తాతయ్య గారు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలండి. ఎప్పుడు సుఖపడేలా పెంచకుండా కష్టం విలువకు తెలిసేలా పెంచితేనే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందన్నమాట. మా అత్తయ్య మావయ్య గారు రైతు బిడ్డలండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా కష్టపడి ఇంటికి వస్తారనమాట. నిజంగా రైతు కుటుంబంలో నేను కోడలుగా రావటం నేను చాలా లక్కీ అనమాట. ఎందుకంటే రైతే కదండి దేశానికి వెన్నెముక అని చెప్తారు. మనకి వెన్నెముక సరిగా ఉంటేనే కదా మన స్ట్రక్చర్ అయినా మన వర్క్ అయినా ఏదైనా. సో మన రైతులు లేకపోతే మనం లేము. చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సారు ఒక ఉన్నత స్థాయిలో ఉండి కూడా వాళ్ళ అమ్మ నాన్నకి సాయం చేయడానికి కూడా వచ్చారండి. సరదాగా అక్కడ వీడియోస్ తీస్తుంటే అది గుజ్జిన గూళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా కనిపించాయి అన్నమాట. ఇది ఈరోజు ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే, ఈరోజు జాతీయ రైతుల దినోత్సవం కదండి, అందుకోసమని వీళ్ళ కష్టం అందరికీ తెలియాలని చెప్పి తీసానమాట. పిల్లలు కూడా వాళ్ళ కష్టం తెలియాలని చూపించాను. వాళ్ళకు కూడా కష్టం అంటే ఏంటో తెలిస్తేనే రేపు రొద్దున్న అన్నం విలువ తెలుసుకొని వాటిని వృధా చేయకుండా ఉంటారని అప్పుడప్పుడు ఇట్లా తీసుకొస్తామండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు అనమాట. పిల్లలకు కూడా హెల్పింగ్ నేచర్ ఉండాలండి. దాన్ని అలవాటు చేయడం కోసమే మేము అప్పుడప్పుడు తీసుకొస్తామన్నమాట. చూడండి అవి గడ్డి అంతా ఎనుముల కోసం అనమాట. అది ఎనుములు అంటే గేదెలండి. సారు కూడా చూడండి, సారు కనబడకపోయినా కూడా తనకి చేతనైనంత సాయం చేస్తారనమాట. అదండి రైతు బిడ్డ లక్షణం అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్లో కూర్చున్నాం అనమాట. ఎనుముల కోసం గడ్డంతా రెడీ చేసుకొని కాసేపట్లో అత్తయ్య కూడా వస్తారు చూడండి. సో మాది ఏదో చిన్న ఉడతా భక్తి సాయం అనమాట. ఎందుకంటే మేము ప్రతినిత్యం వాళ్ళతో ఉండి చేయలేం కదండి. ఇలా కష్టపడే రైతులందరికీ మా తరపు నుంచి జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా అత్తయ్య మావయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్